కాట ఆడతావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవులో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలని మాట్లాడేవా? వంశీ మీద మాట్లాడేవా? ఇవన్నీ ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడేవా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోబోతేనాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు. ఆ ఉన్న ఆస్తిని పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ. ఏంట్రా అంటావు? మొన్న బీసీలు పేద బీసీలని చేస్తావా? అంటే బీసీలు కారులో తిరగకూడదా? బీసీలు మంచి బట్టలు వేయకూడదా? బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా? అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో, నీకు నిజాయితీ పరుడువో తెలుసుకున్నావా? నీకు దమ్ముందా? చర్చకు వస్తావా?